హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భానుమతి రామకృష్ణ గారు రాసినటువంటి అత్తగారి కథలు. ఇవాళ అత్తగారు నీళ్లబండి బసవయ్య చెప్పుకుందాం కథ. తోటలో ఇల్లు కట్టుకోవాలని ఉబలాట పడ్డామే గాని మంచినీళ్ల సంగతి ఆలోచించలేదు. తోటలో ఉన్న 2 బావులు నీళ్లు ఉప్పగా కాకపోయినా బురద నీళ్లు పూల మొక్కల కోసం, వరి పంట కోసం 2 పంపు సెట్లు పెట్టించినందువల్ల నీళ్లు బురదగాను మడ్డిగాను ఉంటాయి. మా అత్తగారి మడినీళ్లు అవే. అయినా మాకు ఆ నీళ్లు తాగాలంటే గొంతు పట్టుకుంటుంది. ప్రతిరోజు కారు ఇంటి నుండి ఎన్నిసార్లు బయటకెళ్తే అన్నిసార్లు మా పాత ఇంటి నుంచి కుళాయి నీళ్లు 2 పెద్ద డ్రమ్ముల్లో తెప్పిస్తుండేవాళ్ళం. ఏ రోజైనా డ్రైవర్ నీళ్ల డ్రమ్ములు కారులో పెట్టడం మర్చిపోతే ఇక ఆ రోజు మాకు బావి నీళ్లే శరణ్యం. ఆ తెచ్చే 2 డ్రమ్ముల నీళ్లకు మా తోటలో దొంగలుండేవాళ్ళు. మా కాపలావాడి పెళ్ళాం, మా తోటవాడి పెళ్ళం ఇద్దరు చెరో 2 బిందెలు పుచ్చుకుని రెడీగా ఉండేవాళ్ళు. కారు వస్తూనే డ్రైవర్ను మంచి చేసుకుని గేటు దగ్గరే కారు ఆపి డ్రమ్ముల్లో ఉన్న నీళ్లు బిందెల నిండా నింపుకుని కారు లోపలికి వదిలేసేవాళ్ళు. నేను ఒకరోజు చూచి మా అత్తగారికి తెలిస్తే గొడవ అవుతుందని మాట్లాడక ఊరుకున్నాను. కానీ డ్రమ్ముల్లో సగం నీళ్లు తగ్గడం చూసి మా అత్తగారు 1కి 2 సార్లు అడిగారు, ఏమిట్రా సగం నీళ్లే తెస్తారు, అంత పెట్రోల్ ఖర్చు పెట్టి అంత దూరం నుంచి నీళ్లు తెప్పిస్తుంటే ఈ విధంగా సగం డ్రమ్ములు పట్టుకొస్తారేమిట్రా అని. లేదు పెద్దమ్మగారు, డ్రమ్ములు నిండుగా నీళ్లు పట్టుకొస్తే రోడ్లు గతుకులకి డ్రమ్ములు ఒలికి నీళ్లు ఒలికిపోతాయి అనేవాడు డ్రైవర్. దానికి కాబోలనుకునేది మా అత్తగారు. ఒక్కోసారి ఒట్టి ఖాళీ డ్రమ్ములు తెచ్చేవాడు. ఏమిట్రా ఇది, నీళ్ళేవి అంటే, అయ్యో పెద్దమ్మగారు ఏం చెప్పమంటారు, ఈ లారీ వాళ్ళు కళ్ళు మూసుకుని తోలుతారు, లేచిన వేళ మంచిది లేకపోతే కారే ఉండేది కాదు, ఇక నీళ్ళంటే సడన్గా తిప్పేశాను, బండి పక్కనే ఉన్న పల్లంలోకి దిగింది, డ్రమ్ములు దొర్లిపోయినాయి అంటూ డ్రైవర్ జరిగిందంతా యాక్షన్తో చెప్తుంటే మా అత్తగారు గుండె బాదుకుంటూ హౌరా హౌరా ఎంత గండం తప్పింది, నీళ్లు పోతే పోయినాయి, కారు దక్కింది అనేవారు. కాసేపటికి వెనక నుంచి మా పనిపిల్లవాడు అంటే డ్రైవర్ విరోధి వచ్చి నాకు చెప్పేవాడు అసలు విషయం. డ్రైవర్ వచ్చే దోవలో కారు ఆపి ఆడవాళ్ళ దగ్గర బిందె ₹1/2 ప్రకారం నీళ్లు అమ్ముతున్నాడు అమ్మగారు అంటూ, అంతేకాదు ప్రతిరోజు నీళ్ల కోసం ప్రొద్దుటే వెళ్ళినప్పుడు నేరుగా నీళ్లు పట్టుకు రాకుండా వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ ఇద్దరు పిల్లల్ని కారులో ఎక్కించుకుని స్కూల్ దగ్గర దింపి తర్వాత నీళ్లు పట్టుకొస్తాడమ్మా అని కూడా చెప్పాడు. అందుకే అంత ఆలస్యం అవుతుంది రోజు నీళ్లు తేవడానికి. ఈ విషయం మా అత్తగారికి చెప్పడమా మానడమా, చెప్తే గొడవ అవుతుందని ఊరుకున్నాను. ఇక మీద కారులో మంచినీళ్లు తేవక్కర్లేదని చెప్పేశాను డ్రైవర్కి. మరి అట్లాగే మీకు నీళ్లు అన్నారు మా అత్తగారు. మీ అబ్బాయిని మీ మనవడిని కానీ బయటకు వెళ్ళొచ్చి కారులో ఆ 2 డ్రమ్ములు పడేసి నీళ్లు పట్టుకురమ్మంటే సరే, ఇక మీద మనుషులు లేకుండా నీళ్ల కోసం కారు పంపకూడదు అన్నాను. అవునే, నేను అదే అనుకున్నాను, ఎంత పెట్రోలు ఎంత ఖర్చు, మీరు నీళ్లు తాగుతున్నారు పెట్రోల్ తాగుతున్నారు అంటూ వాళ్ళ అబ్బాయితో చెప్పేశారు. విధిగా ఆయన బయటకు వెళ్ళేటప్పుడు కారులో 2 డ్రమ్ములు పడేసుకెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు డ్రైవర్ చేత నీళ్లు పట్టించుకు రావాలి అని మనవడికి ఆ మాటే చెప్పారు. కాలేజీకి వెళ్ళేప్పుడు డ్రమ్ములు పట్టుకెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు నీళ్లు పట్టించుకుని రావాలని మా వారు చిరాకు పడితే, అసలు ఎందుకు ఈ బాధంతా, సిమ్సన్ కంపెనీ ఆర్డర్ ఇస్తే నురగలేళ్లే నీళ్లు పట్టే బండి ఒకటి తయారు చేసి ఇస్తారు అన్నాడు. అట్లాగా, మరి నాకేం తెలుసు, ఈ తబీసుళ్ళని ముసల్దాన్ని వెంటనే ఆర్డర్ ఇవ్వు, అయితే ఆ బండికో బసవయ్య కావలేగా అన్నారు మా అత్తగారు. బసవయ్య ఎవరమ్మా అన్నారు మా వారికి అర్థం కాక. ఎద్దురా, బండికి ఎద్దు కావద్దు. ఓహో, మన దగ్గర ఉన్నట్లే ఉన్నాయే 1-2 ఎద్దులు, అవి ఆవులు రా, ఎద్దులు కావు అంటూ పడి నవ్వారు మా అత్తగారు. ఏమో నాకేం తెలిసి గొడవ, బండి రెడీ చేయించడం వరకు నా వంతు అంటూ తప్పుకున్నారు. అయితే ఎద్దు కొనడం మా వంతట్రా, సరే మనమే మేనేజర్ని పంపు, రేపు శుక్రవారం పల్లావరం సంతకెళ్ళి ఒక ఎద్దును తోలుకు రమ్మంట అన్నారు మా అత్తగారు. శుక్రవారం నాడు మేనేజర్ పల్లారం సంతకు బయలుదేరాడు. ఎద్దును కొనే బడ్జెట్ ₹150 అన్నారు మా అత్తగారు. మేనేజర్ ఇబ్బందిలో పడ్డాడు. ఒకవేళ ₹25 అటు ఇటు అయితే పర్వాలేదా అని అడిగాడు. మా అత్తగారు వినకుండా పరవా ఉండదని చెప్పాను. సాయంకాలానికి మేనేజర్ తిరిగి వచ్చాడు. ఎద్దెక్కడా అన్నారు మా అత్తగారు. మేనేజర్ జేబులతో వెతుకుతూ వెలవలబోతూ, నేను బస్సులో వచ్చాను, ఎద్దును రేపు తోలుకొస్తారు, అది కూడా మనకు రేపు ప్రొద్దుటే టెలిఫోన్ చేసి తోలుకొస్తారు, మిమ్మల్ని అడగకుండా ఎట్లా తోలుకురమ్మనేది, ఎద్దు మాత్రం చాలా మంచిది, సాధువు, మన నీళ్ల బండికి సరిగ్గా ఉంటుంది, అందుకే కదయ్యా నిన్ను సంతకు పంపింది, అక్కడ మంచి గొడ్లు దొరుకుతాయని. ఇది ఫ్రెండ్స్ అత్తగారి కథలు రిటర్న్ బై భానుమతి రామకృష్ణ గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.